తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వేళ బండ్ల గణేష్ గారు ఎన్నికల రిజల్ట్ని ఉద్దేశించి త్రిషాకి గురిపెట్టి ఒక ట్వీట్ని మాత్రం పెట్టారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్వీట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. మనందరికీ తెలుసు ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల యొక్క రిజల్ట్ డే అనమాట. మార్నింగ్ 8 o'clock నుంచే కూడా లెక్కింపు అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా కూడా టీవీకే పార్టీ ముందంజలో కనిపిస్తుంది. అంటే విజయ్ దళపతి గారి పార్టీ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్లో చూసినా కూడా విజయ్ దళపతి గారి పార్టీ సభ్యులందరూ కూడా అధిక మెజార్టీతోని ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. నంబర్ 1 స్థానంలో కనిపిస్తూ ఉన్నారు. అయితే దశాబ్దాల నుంచి కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా అన్నా డిఎంకే పార్టీ లేకపోతే డిఎంకే పార్టీ అని చెప్పేసి వీళ్ళ చేతుల్లోనే వీళ్ళ ఆధిక్యంలోనే కనిపించింది. సో ఫర్ ది ఫస్ట్ టైం టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ దళపతి గారు ఇక్కడ పోటీ చేసిన మొదటిసారి గెలుస్తారా గెలవరా అని చెప్పేసి జనాలందరిలో కూడా చాలా పెద్ద డౌట్ ఉందన్నమాట. ఓన్లీ తమిళనాడు కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఈ రోజు యొక్క ఎన్నికల లెక్కింపు అనేది స్టార్ట్ చేసిన తర్వాత అసలు అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. అసలు ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ప్రతి ఒక్క చోట కూడా విజయ్ దళపతి ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. సో మరి మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇప్పటి వరకు ఒక మ్యాజిక్ ఫిగర్ అంటే 118 స్థానాలు. సో మరి ఇప్పటికే విజయ్ దళపతి గారు 108 నుంచి 110 స్థానాలు కైవసం చేసుకున్నారు. సో మరి మిగతా ఆ కొద్ది సీట్స్ రావడం సర్వసాధారణం అనమాట. చాలా ఈజీగా సీఎం అయిపోతాడు అని చెప్పేసి జనాలు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. సో మరొక వైపు త్రిషా గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అక్కడ విజయ్ గారి కోసం దర్శించుకున్నారా లేకపోతే తన పుట్టినరోజు సందర్భంగా దర్శించుకున్నారా అని చెప్పేసి జనాలు కూడా మాట్లాడుకుంటే అధిక శాతం పీపుల్ అందరూ కూడా విజయ్ దళపతి కోసం మాత్రమే వెళ్ళింది, అందులో భాగంగానే తన బర్త్డే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో బండ్ల గణేష్ గారు త్రిషా గారికి పెట్టినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. సో కంగ్రాచులేషన్స్, నీ డ్రీమ్స్ అన్నీ కూడా అంటే నీ కళలన్నీ కూడా నెరవేరాలి ఆ ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోని అని చెప్పేసి ఇక్కడ ట్వీట్ పెట్టారనమాట. సో ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే హ్యాపీ బర్త్డే అని చెప్పాలి, లేకపోతే గాడ్ బ్లెస్ యూ అని పెట్టాలి. కానీ నీ కళలన్నీ కూడా నెరవేరాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని అని పెట్టడం అనేది ఒక చర్చకు దారి తీసిందనమాట. సో ఇది ఖచ్చితంగా ఎన్నికల రిజల్ట్ గురించి, తమిళనాడు ఎన్నికల రిజల్ట్ గురించి, అది కూడా విజయ్ గురించి మాత్రమే పెట్టారు అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి బండ్ల గణేష్ గారిని ఉద్దేశించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ యొక్క అర్థం మీకు అర్థమై ఉంటే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి తమిళనాడు రాష్ట్రానికి విజయ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? మరి త్రిషా గారు అదేవిధంగా విజయ్ గారి యొక్క బంధం కావచ్చు స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి త్రిషా గారు కలలు కన్నట్టు విజయ్ గారు గెలుస్తారా గెలవరనేది మీరు కామెంట్ చేయండి.